హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు చక్కగా ధూపం పెట్టుకుంటున్నానండి వినాయకుడికి. పూజంతా అయిపోయిన తర్వాత మనము ధూపం పెట్టుకుంటే చాలా మంచిదండి. ఎందుకనంటే 10 రోజులు 10 నవరాత్రులు చేసుకునేటప్పుడండి మనం ప్రతిరోజు ధూపం పెట్టాలి. పొద్దున, సాయంత్రం కంపల్సరీ ధూపం పెట్టాలండి. ఆ ధూపంలో మనం కొద్దిగా దశాంగం లాంటి ఇంకేదన్నా జవ్వాది ఆయిల్ దొరుకుతదండి. జవ్వాది ఆయిల్ గూడా దొరుకుతది. మీకు పొడి రూపంలో కూడా దొరుకుతది. అది కొంచెం వేశారనుకోండి పొద్దున, సాయంత్రం ఇంకా ఇల్లంతా మంచి పరిమళంగా ఉంటదండి. మీకు మళ్ళీ మళ్ళీ ఈ హారతి స్వామివారికి పట్టాలి, ఈ వాసన చూడాలని ఉంటదండి. ఎందుకంటే ఇవి టెంపుల్స్‌లో ఇస్తారండి. గుళ్ళో ఇస్తారెక్కువ. గుళ్ళో జవ్వాది వాడతారు. దశాంగం ఇంకా చాలా రకాలున్నాయండి మనకు తెలియనియి. అయన్నీ వాడతారు. మనం గుళ్ళోకి వెళ్ళంగానే మంచి పరిమళం వస్తది చూసిర్రా అండి. అది మన ఇంట్లో రావాలంటే ఈ రెండిటితో నాకు తెలిసినంత మట్టుకు మాత్రం ఈ 2 తెలిసినాయండి నాకు. ఈ 2 మాత్రమే వాడుకుంటూ వస్తున్నాను. ఎంత బావుంటాయండి నిజంగా.